కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముడా ప్రణాళికతో జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని ముడా చైర్మన్ మట్టా ప్రసాద్ అన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారుల సహకారంతో మచిలీపట్నం అభివృద్ధికి ఒక ఉమ్మడి ప్రణాళికను తయారు చేసుకుని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తామని ముడా చైర్మన్ మట్టా ప్రసాద్ అన్నారు. మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకమైన మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా నియమించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర రాజధానికి అత్యంత సమీపంలో ఉన్న మచిలీపట్నం పోర్టును పూర్తి చేయడం ద్వారా రాష్ట్రంలో అత్యంత కీలకం కానుందని తెలిపారు. ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు తనకు ఈ పదవిని కట్టబెట్టారని, అందుకు అనుగుణంగా స్థానిక శాసనసభ్యులు, మంత్రుల సహకారంతో పూర్తి స్థాయిలో కృషి చేస్తానన్నారు. ముడా పరిధిలో ఉన్న 4 నియోజకవర్గాలకు ప్రాధాన్యత ఇచ్చి రానున్న కాలంలో అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ముడా పరిధిలో జరిగే అక్రమ లేఅవుట్లు, మట్టి తోలకాల వంటి అవకతవకలపై అధికారులు చర్చించి అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి ఎలా అయితే రాజధాని కీలకమైన ప్రాంతమో, రాజధానికి ఆనుకుగా ఉన్న అందుబాటులో 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రాంతం, ఒక పోర్టు, అత్యంత కీలకమైన పోర్టు కాబోతూ ఉంది. ఈ పోర్టు నిర్మాణం 2014-19 మధ్యలో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం ఎంత పరుగులు పెట్టించిందో అంతకు 10 రెట్లు ఎక్కువగా 19-24 మధ్యలో కుంటుపడిపోయింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. రాజకీయాలు మాట్లాడడం నేను ఇష్టపడట్లేదు. కానీ ఏదైతే అభివృద్ధి లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిర్దేశించారో దానికి అనుగుణంగా ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా కానీ, టూరిజం సెక్టర్లో కానీ అనేక విషయాల్లో అభివృద్ధి చేయడానికి ఈ బాధ్యత నాకు ఇచ్చారని నేను భావిస్తూ, వారి ఆలోచనలకు అనుగుణంగానే వారి దిశానిర్దేశాన్ని తీసుకుని స్థానిక శాసనసభ్యులు, మంత్రులు అందరి మద్దతుతోనే ఈ ప్రాంత అభివృద్ధికి పూర్తి స్థాయి ప్రయత్నం చేస్తాను. భారతీయ జనతా పార్టీకి ఈ మచిలీపట్నం పట్టణాభివృద్ధి సంస్థ ముడా చైర్మన్గా ప్రసాద్ గారికి ఇవ్వటం అనేటువంటి మా అందరికి కూడా శుభ పరిణామం. అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పురంధేశ్వరి గారికి కూడా ఈ మచిలీపట్నం పట్టణాభివృద్ధి తరఫున మేమందరం కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ప్రసాద్ గారికి ఈ పదవి చక్కటి వన్నీ తీసుకొచ్చేటువంటి తరుణంలో వారు ఉన్నారు. దీని మీద చక్కటి అవగాహన ఉంది. విద్యావంతుడు, వినయశీలి, యువ పారిశ్రామికవేత్త, చక్కటి కోఆర్డినేషన్తో 3 పార్టీల సమన్వయంతో ఎక్కడ ఏ విధమైనటువంటి అరమరక లేకుండా తెల్ల కాగితంలాగా ఈ యొక్క ముడా పరిధిని చక్కటి అభివృద్ధిలో ముందుంటారని చెప్పేసి తెలియజేస్తున్నాను. ప్రసిద్ధి చెందిన ఈడేపల్లి శక్తిగుడిలో భవానీ దీక్షాపరులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈడేపల్లి శక్తిగుడిలో భవానీ దీక్షాపరులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈడేపల్లి శక్తిగుడిలో భవానీ మాలదారులకు మాత్రమే ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఉద్దేశించబడిందని నిర్వాహకులు తెలిపారు. దీక్షాకాలం సందర్భంగా ఆలయంలో ప్రతి శుక్రవారం దీక్షాపరులకి సద్ది ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. భవానీ దీక్షాపరులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. శక్తిగుడి ఆలయం నందు ప్రతి శుక్రవారం అయ్యప్పలకు, భవానీలకు, శివస్వాములకు, ఆంజనేయ స్వాములు అందరికీ ఇక్కడ సద్ది కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈ సద్ది కార్యక్రమంలో ప్రతి ఒక్క దాతగాడను ఈ అయ్యప్పలకి, స్వాములకి, భవానీలకి ఎంతో చక్కగా దాతలందరూ కూడా మా కమిటీ వారిని సహకరించి ఈ యొక్క కార్యక్రమం చేసినందుకు వారి బిడ్డందు, పాడందు, పంటందు, ఆరోగ్యమందు, అష్టైశ్వర్యాలందు కూడా వాళ్ళందరినీ కూడా ఆ చల్లని తల్లి, ఆ జగన్మాత, ఆ జగజ్జనని ఇటువంటి అన్నదాన కార్యక్రమాలు ఎంతోమంది చెయ్యాలి. ఇంకా 4 శుక్రవారాలు ఉన్నాయి. ఎవరైనా దాతలు వచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో భాగస్వామి. నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వాలు 30,000 పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వాలు 30,000 పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం శ్రేణులు పార్టీ కార్యాలయం వద్ద బాణసంచా కాల్చి బెలూన్లు ఎగరవేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకుడు గోరెపాటి గోపీచంద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల్లో ఆదరణ పెరిగి పార్టీ సభ్యత్వాల పట్ల ఆకర్షితులవుతున్నారన్నారు. మహిళలకు 1,500 రూపాయల ఆర్థిక సహాయం అందించే విధానంలో లబ్ధిదారులకు ఎక్కడైనా బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలన్నారు. దీనికోసం పోస్ట్ ఆఫీసుల వద్దకు భారీగా మహిళలు చేరుకోవడంపై ఆయన స్పందిస్తూ ఎక్కడ అకౌంట్ లేని వారు మాత్రమే అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి.
తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గోపు సత్యనారాయణ, పల్లపాటి సుబ్రహ్మణ్యం, హసీంబే, కార్పొరేటర్ దేవరపల్లి అనిత తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం 30,000 సంఖ్యను దాటటం శుభదాయకం. మనకుంది 60,000 టార్గెట్. దానికి మించి ఈ రోజున ప్రజలు మాకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కావాలి అని అడగటం వల్ల ఇక ఎంత అవుతుందో అనేది మేము చెప్పలేము. మేము మొట్టమొదటి ఒక 50-60 చేద్దామని అనుకున్నాం. అయితే మా ఊరు రావాలి మేమంతా చేరాలంటున్నారు. ఇది తెలుగుదేశం పాలన పట్ల, చంద్రబాబు నాయకత్వం పట్ల, కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం అటువంటిదని చెప్పి రుజువవుతూ ఉంది. అంతేకాకుండా మరి ఎమ్మెల్సీ ఓట్లు 9వ తారీఖు వరకు టైం ఇచ్చారు. ఇప్పటికే దాదాపు 10,000 ఓట్లు నమోదైనవి. ఇంకొక 3,000 ఓట్లు ఉంటాయి అని చెప్పి అంచనా వేసి స్పెషల్ డ్రైవ్ దానికి ఈ 4-5 రోజులు, వారం రోజుల్లో చేస్తున్నాము. దయచేసి ఇంకెవరైనా ఓట్లు చేర్పించని. అలాగే ఈ రోజున మచిలీపట్నం నియోజకవర్గంలో 30,000 మంది తెలుగుదేశం సభ్యత్వం తీసుకున్నారు. ఇంకా కూడా అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే కొంచెం గ్రామాల్లో నెట్ ప్రాబ్లం ఉంది, సరిగ్గా తీసుకుంటలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందు వచ్చి మాది అని చెప్పేసి అనేది చాలామంది వస్తున్నారు. దీనికి ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వం సభ్యత్వం తీసుకుంటే 2 లక్షలు మాత్రం ఉండేది. అలాంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళిద్దరు కూడా 5 లక్షలు చేయటం, మా మనిషి కానీ చనిపోతే వెంటనే మట్టి ఖర్చులు కూడా 10,000 రూపాయలు ఇవ్వటం కూడా జరుగుతుంది. గ్రామాల్లో మంచి స్పందన ఉంది. అలాగే టౌన్లో కూడా మంచి స్పందన ఉంది. టార్గెట్ ఇచ్చిన 60,000 కాకుండా 60,000 కూడా ఇంకా దాటే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వం మాకు కావాలి. సందర్భంగా ఇవాళ ఏర్పాటు చేసిన సభకి అధ్యక్షుని గోపిచంద్ గారికి, మరి గోపి సత్యనారాయణ గారు, పల్లపాటి బేగ్ గారికి అందరికీ ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గ్రామీణ ప్రాంతంలో 55,000 ఓట్లుంటే ఇప్పటికే సుమారు 12,000 సభ్యత్వాలు జరిగినాయి. అయినా మాకు అక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఉండటం వల్ల టార్గెట్ మేము 20,000 చేయాలనుకుంటున్నాం. ఖచ్చితంగా టార్గెట్ని కొల్లి రవీంద్ర గారు, అలాగే కొనగల నారాయణరావు గారు మా పెద్దల సహకారంతో టార్గెట్ పూర్తి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. జై హింద్. 3 స్తంభాల సెంటర్లోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరాలయంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని 3 స్తంభాల సెంటర్లో శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరాలయంలో భక్తుల కోలాహలం, వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ప్రత్యేక పూజలు, అభిషేకాలు వైభవంగా జరిపారు. మాస శివరాత్రి సందర్భంగా వివిధ హోమాదులు, లలితా సహస్రనామ పారాయణ జరిపారు. ఈశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీకం. పరమశివుడు జ్యోతి రూపంగా పూజలందుకునే కాలం ఇది. కార్తీక మాసంలో ముక్కంటిని ఆరాధించినా, అర్చించినా, దర్శించినా కోటి జన్మల పుణ్యఫలం వస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయని ఈ సందర్భంగా పండితులు తెలిపారు. ఆలయ పాలక వర్గం పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ 8వ రోజు కొనసాగుతోంది. కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో హిందూ కాలేజీ ఆవరణలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ కొనసాగుతోంది. టోర్నమెంట్ లో 8వ రోజు మొదటి రౌండ్ లో చివరి మ్యాచ్ పార్ట్ టైం ప్లేయర్స్ వర్సెస్ రాడార్ రెనిగేడ్స్ తలపడగా, మొదటి ఇన్నింగ్స్ లో రాడార్ రెనిగేడ్స్ 9.5 ఓవర్లకు 87 పరుగులు చేసి ఆల్అౌట్ అవ్వగా, రెండవ ఇన్నింగ్స్ లో లాస్ట్ మంత్ కి 2 పరుగులు చేసి పార్ట్ టైం ప్లేయర్స్ 3 వికెట్లతో గెలుపొందారు. పెడన పురపాలక సంఘంలో మెప్మా విభాగం ద్వారా మెప్మా స్వయం సహాయక సంఘాల మెప్మా బజార్ ప్రారంభమైంది. పెడన పట్టణంలోని మహిళలు తయారు చేసిన చేతి ఉత్పత్తులు ప్రదర్శన మరియు అమ్మకాలు, మార్కెటింగ్ ప్రోత్సాహకాలు మరియు ఆన్లైన్ నెట్వర్క్, డిజిటల్ కామర్స్ ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మెప్మా బజార్ ఏర్పాటు చేయటమైందని మున్సిపల్ చైర్పర్సన్ కటకం నాగకుమారి ప్రసాద్ అన్నారు. పట్టణంలో సుమారు 30 స్వయం సహాయక సంఘ సభ్యులతో వారి ఉత్పత్తులను వివిధ రకాల స్టాల్స్ లో ప్రదర్శించడం జరిగిందన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చి ఆదాయాన్ని రెట్టింపు చేయాలని, మహిళా సాధికారత దిశగా నడిపించాలని, ప్రతి నెల మెప్మా బజార్ ద్వారా నైపుణ్యాలతో కూడిన జీవనోపాధులను
పెంపొందించాలని మెప్మా అర్బన్ మహిళా మార్కెట్ ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం గోపాలరావు, టీఎంసీ భోగేశ్వరరావు, సిఓ వెంకటేశ్వరరావు, సిఓ నాగమ్మ మరియు మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసం మాస శివరాత్రి సందర్భంగా నాగాయలంకలోని శ్రీ పార్వతీ సమేత కన్యకా పరమేశ్వరి సమన్విత నాగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. నాగాయలంకలోని శ్రీ పార్వతీ సమేత కన్యకా పరమేశ్వరి సమన్విత నగరేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం మాస శివరాత్రి సందర్భంగా నగరేశ్వర స్వామి పాలు, పెరుగు, తేనె, పంచదార తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు, బిల్వ పత్రాలతో పూజలు నిర్వహించారు. బిల్వ పత్రాలతో ఆలయం వద్ద నుంచి నాగాయలంక పురవీధుల్లో స్ఫటిక మాలను ఊరేగింపుగా ఆలయం లోపలికి తీసుకొచ్చి స్ఫటిక మాలతో స్వామిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ చిట్టా సాంబశివరావు, చిట్టా నాగేశ్వరరావు, చిట్టా అన్నపున్నయ్య, మానిపల్లి శ్రీను, తాడికొండ సత్యనారాయణ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పరమలింగాయ నమః ఏతశ్సోమస్య సూర్యస్య సర్వలింగం స్థాపయతి. నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. జై వాసవి మాతాకు జై. సమర్పయామి స్వాక్షామ దేవాదుల్లాహి రత్నోజమింజ పరేజాస్త హోదానజ స్వస్తి స్వాంజాగ్న ప్రేస్వని సోమకమాయ భవాయ సంగరే క్షీణ స్నాపయామి. क्षीण स्नापयामः. क्षीराभिषेकोऽस्तु. सज्जो जातं प्रपज्यामि. सज्जो जाताय वै नमो नमः. भवे भवेनादि भवे भवस्मयामो. श्री वासवी कन्यका परमेश्वरी समन्वित श्री पार्वती देवी समेत श्री नगरेश्वराय महाराजाय ओम सच्चो ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రకాశ్రావు చూపించిన చొరవ, తెగువ ప్రశంసనీయమని మాజీ ఉపసభాపతి బోరగడ్డ వేదవ్యాస్ అన్నారు. సీనియర్ రాజకీయవేత్త దివంగత ఎన్కేఎస్ ప్రకాష్ రావు విగ్రహావిష్కరణ పెడన మండలం చేవెండ్ర గ్రామంలో జరిగింది. మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావులతో కలిసి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఉపసభాపతి బురగడ్డ వేదవ్యాస్ విగ్రహావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వ్యాస్ మాట్లాడుతూ నిధులు సాధించే విషయంలో ప్రకాష్ రావు తనతో మొండి పట్టుదలగా వ్యవహరించేవారన్నారు. మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సమస్యల మీద ప్రకాష్ రావుకు మంచి పట్టుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఆయన మెలిగారన్నారు. ఆయన స్మారక చిహ్నంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ సహకార రంగంలో ప్రకాష్ రావుకి మంచి అనుభవం ఉందన్నారు. కేడీసీసీ చైర్మన్ గా తాను పాలకవర్గం సభ్యునిగా ఆయన పనిచేసిన సమయంలో ఇద్దరి మధ్య మంచి సంబంధాలు కొనసాగాయన్నారు. ఈ కార్యక్రమంలో బూరగడ్డ శ్రీకుమార్, గుడిసేవ రామారావు, పిన్నింటి మహేష్ మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే అటు బంధుత్వం కానివ్వండి, అటు రాజకీయంగా కానివ్వండి, మాకున్నటువంటి స్నేహం కానివ్వండి, నాకు ఊహ తెలిసినట్టుగా ప్రకాష్ రావు మా ఇంటి రావడం చేయటం ఇవన్నీ తెలుస్తుంది. రాజకీయంగా ఆయన మరి ఈరోజు ఆయన పంచాయతీ ప్రెసిడెంట్గా మొదలుపెట్టి జీవితం సమితి ప్రెసిడెంట్గా, సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్గా, చివరి పోయేంత వరకు కూడా కోఆపరేటివ్ బ్యాంకు ప్రెసిడెంట్గా, ఈ యొక్క సొసైటీ ప్రెసిడెంట్గా పరిపూర్ణమైన జీవితాన్ని, రాజకీయ జీవితాన్ని కూడా ఆయన అనుభవించారు. ఆయన ఎప్పుడు కూడా ప్రజల సమస్య మీద, గ్రామాల సమస్య మీద నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి. నా ఎక్కడో చూస్తాడు బండి మీద వచ్చేవాడని. ఆయన ఎప్పుడు కూడా గొప్పలకు ఎప్పుడు పోలా. రిక్షా ఉంటే రిక్షా ఎక్కువ, నాకు తెలిసిన రోజులు సైకిల్ కూడా చెప్పుకుంటూ వచ్చిన రోజు సందర్భాలు ఉన్నాయి. ఎవరి బండి ఉన్నా ఉంటే ఎక్కేసి, ఎవరు ఆటో కూడా ఎక్కి, అంటే వేషాలకు ఎప్పుడు పోలా. ఆయన ఏదో పని చేయాలి, నిరంతరం మనం సహాయపడాలి అనేటువంటి దృక్పథం ఉన్నటువంటి నాకు మా తండ్రి గారితో, అంతకుముందు పిన్నెటి పైదాస్ గారితో, అలాగే ఆయన మా తండ్రి గారు కూడా సమితి ప్రెసిడెంట్గా సంవత్సరాలకి ఇక్కడ గూరు సమితి. ఎమ్మెల్యే ఎందుకు పోటీ చేయాలంటే పిల్లలు అన్నీ పోతారనే ఉద్దేశంతో నేను పోటీ చేయలేదు తప్ప, లేకపోతే నాకు ఉన్న పొలానికి నాకు సీట్ కూడా వచ్చేది.
అప్పుడు ఇప్పుడు 59, 64 ఆ టైంలో సమిత్ ప్రెసిడెంట్ అయితే అది డబ్బుతో కూడుకుంది కాదు కాబట్టి సమిత్ ప్రెసిడెంట్ చేశానని చెప్పిన పరిస్థితి. నాకు 44 ఏళ్ళు, ఆయనకి 84 ఏళ్ళు. నేను ఆయన బండి మీద ఫస్ట్ బోర్డు మీటింగ్కి బండి మీద వచ్చాడు. అది చూసి ఎవరైనా బ్యాంక్ డైరెక్టర్లు అయినా బ్యాంక్ చైర్మన్ ఎవరైనా బ్యాంక్ చాకరీ చేసినప్పుడు ఏముంటుంది, రాజకీయంగా వచ్చిన పదవి కాబట్టి ఈయన కోసమే, సూర్యప్రకాష్ గారి కోసమే అందరి డైరెక్టర్లకి కార్లు ఇమ్మని చెప్పారు. ముందు ఈ బళ్ళ మీద తిరగటం ఎనిమిది జిల్లా మొత్తం తిరగాలని. అలాగే ఆయనతో నా అనుబంధం ఎంత క్లోజ్ అయిందంటే, నేను మా ఊరు వస్తే పెనమస్ వస్తే ఈయన కంపల్సరీ వచ్చేవాడు. నేను ఇక్కడికి వచ్చిన 3-4 సార్లే కానీ ఆయన మా ఊరు 2-3 సార్లు 4 సార్లు వచ్చాడు. విజయవాడ వాళ్ళ అబ్బాయి దగ్గరికి వచ్చినప్పుడు వచ్చాడు. ఎన్నిసార్లు వచ్చినా అన్నిసార్లు నా దగ్గరికి వచ్చేవాడు. ఆఖరికి ఒక సంవత్సరం తర్వాత సెంట్రల్ బ్యాంక్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కన్నడి కోటేశ్వర అబ్బాయి వరకు బాగుంది, కానీ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ఆయన ఆ చైర్మన్గా ఉన్నంత కాలం దాన్ని రాజకీయాలకి ఎమ్మెల్యేలకు అతీతంగా దాన్ని నడిపిన పరిస్థితి. తర్వాత నేను కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాడిని. నా తర్వాత వచ్చిన ఏం చేశారంటే మొత్తం ఎమ్మెల్యేలు మేము వదిలేశారు ఈ కాన్స్టిట్యూన్సీ. పెడన నియోజకవర్గ కాపు సంక్షేమ నిర్మాణ సేన ఆధ్వర్యంలో 30వ తేదీన జరిగే కార్తీక వన సమారాధన విజయవంతం చేయాలని సంఘ నాయకులు కోరారు. కాపు సామాజిక వర్గమంతా కాపు వన సమారాధనలో పాల్గొని ఐక్యత చాటాలని కాపు సంఘ నాయకులు అన్నారు. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా పెరణ మండల పరిధిలోని బల్లిపుర గ్రామంలో నియోజకవర్గ కాపు సంక్షేమ నిర్మాణ సేన ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన 30వ తేదీ శనివారం నాడు జరుగునని, ఈ కార్యక్రమానికి నియోజకవర్గ కాపు సోదరీమణులందరూ పాల్గొని జయప్రదం చేయాలని సంఘ నాయకులు పేర్కొన్నారు. రేపు అనగా 30/11/2024 శనివారం రోజున పెడన్ నియోజకవర్గం కాపు పెద్దలందరూ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కాపు కార్తీక వన సమారాధనకి పెడన్ నియోజకవర్గం 4 మండలాల నుండి టౌన్ నుండి పెద్ద ఎత్తున కాపు సోదరిమణులు ప్రతి ఒక్కరూ విచ్చేసి మన కుటుంబ సభ్యులు, మన కుల బంధువులందరూ ఒక తాటి మీదకి వస్తున్న ఈ శుభతరుణాన్ని మీరందరూ వచ్చి ఆస్వాదించి ఏదైతే ఈ కమిటీ నిర్వహిస్తున్న కమ్మని భోజనాన్ని మీరు ఆరగించి మన కాపు ఐక్యతని చాటవలసిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత వారం రోజుల నుంచి ఈ నిర్వహణ కమిటీ కంటి మీద కునుకు లేకుండా ఈ కార్యక్రమాన్ని చేయడం కోసం ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి తిరుగుతూ 30వ తారీఖున ఈ కార్యక్రమం ఉందని తెలియజేయడం జరిగింది. కావున కాపు సోదరీమణులందరూ రేపు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. జై కాపు. కార్తీక మాసం వచ్చింది కాబట్టి కాపు బంధువుల్ని, సోదరుల్ని అందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకుని వచ్చి కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించుకుని ఈ ప్రోగ్రాం టేకప్ చేయడం జరిగింది. రేపు అనగా 30వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి బలిపరు గ్రామంలో ఉన్నటువంటి ఈ దేవుని తోట అనే ఈ సైట్లో ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో కాపు సోదరులందరినీ నియోజకవర్గ స్థాయిలో ఒక తాటి మీదకి తీసుకుని వచ్చి కలిసి పనిచేసి కొన్ని కులంలో ఉన్న పేద వర్గాల వారికి, సమాజంలో ఉన్న పేద వర్గాల వారికి కూడా కొన్ని రకాలైన సహాయ కార్యక్రమాలు, చారిటీ యాక్టివిటీస్ చేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించడం జరిగింది. నియోజకవర్గంలో అన్ని పార్టీల్లోనూ ఉన్న కాపు పెద్దలందరితోనూ సంప్రదించిన తర్వాత ముందుగా వన సమారాధన చేద్దాము, దాని తర్వాత మిగిలిన కార్యక్రమాలు చేద్దామని అన్నారని ఈ కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది. కాబట్టి ఈ వన సమారాధన అనేది ఈ కాపు సంక్షేమ నిర్మాణ సేన ఆధ్వర్యంలో రేపు చేయటం జరుగుతుంది. కాబట్టి మీ ద్వారా మా కాపు సోదరుల్ని, కాపు బంధువుల్ని, నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఉన్న కాపు బంధువులందరినీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి పాల్గొని మన ఐక్యతను చాటవలసిందిగాను ఈ కాపు వన సమారాధనలో పాల్గొని విజయవంతం చేసి. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.